ఎవరైనా కొత్తగా సినిమా ఇండస్ట్రీలోకి వస్తే వాళ్ళని ముందుగా ఆదరించేది, సామాన్య ప్రేక్షకుడికి పరిచయం చేసేది మీరే. మీడియా కానీ ప్రెస్ కానీ లేకుండా ఎవరికి ఏ రకమైన గుర్తింపు సరిగ్గా రాదని నా ఉద్దేశం. కానీ అది ఎవరు వచ్చినా, వాళ్ళు ఎంత కొత్త వాళ్ళైనా, అనుభవం ఉన్నా లేకపోయినా వాళ్ళని ఆదరించే వాళ్ళు ముందు మీరే. అలాగా మమ్మల్ని అందరినీ కూడా, ముఖ్యంగా మా యశ్మాన్ గారిని కూడా మీరందరూ మీ వంతు ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళడానికి, పరిచయం చేయడానికి మాకు సాయపడతారని నేను ఆశిస్తున్నాను. ఇందులో ఒక మంచి క్యారెక్టర్, యాక్చువల్గా నేను చాలా సాఫ్ట్ క్యారెక్టర్లు చేస్తానని నాకు ఒక పేరు ఉంది. అంటే ఇప్పటిదాకా వచ్చినవన్నీ ఎక్కువగా అవే వచ్చాయి. అయితే బాగా చదువుకున్నవాడు, ఇంజనీరు, డాక్టరు, లాయరు, అలా అయితే అలాంటి క్యారెక్టర్లు, లేదంటే హీరో ఫాదర్ చేసినా కూడా చాలా సాఫ్ట్గా ఉండి మంచి అంటే ఒక మంచి ఫాదర్ అన్న టైప్ క్యారెక్టర్లో ఎక్కువ చేశాను నేను. ఎక్కువగా అలాంటివి వచ్చాయి. ఈ మధ్య కాలంలో కొద్దిగా నాలో వేరే యాంగిల్ కూడా ట్రై చేయొచ్చు ఇతనితోటి అని కొంచెం ధైర్యం చేసిన కొంతమంది దర్శకులు నన్ను పిలిచి ఎలాంటి అవకాశాలు ఇవ్వడం జరిగింది. అలాంటి అవకాశాల్లో నన్ను వెతుక్కుంటూ వచ్చిన అవకాశం ఈ చంద్రప్పన్ సినిమా. ఇది నాకు గుర్తున్న వరకు ముందు అయితే మన రవివర్మ గారిని కాంటాక్ట్ చేశారు వీళ్ళు. కాంటాక్ట్ చేసిన తర్వాత రవివర్మ గారి డేట్స్ కుదరకపోవడంతో ఆయన నన్ను రిఫర్ చేయడం జరిగింది. అలా నేను ఈ ప్రాజెక్ట్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత నుంచి మా జర్నీ అంటే మదనపల్లిలో చేసాం మొత్తం షూటింగ్ అంతా, చుట్టుపక్కల లొకేషన్స్లో. ఆయన అంటే చాలామంది ఏం చెప్తారంటారండి, నేను డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అలా చెప్తుంటారు కదా. ఆయన డాక్టర్ అయ్యి యాక్టర్ అయ్యారు. అంటే యాక్టర్ అవ్వాలి అనే కంటే కూడా ఒక మంచి కథని ప్రేక్షకులకు తీసుకెళ్ళాలి, ఒక మంచి కథను చెప్పాలి అందరికీ అని ఒక తాపత్రయం, ప్యాషన్ ఉన్నాయి. ఆయన డిసైడ్ అయిపోయారు. మేము గమనించింది ఏంటంటే, తను ఏదైనా ఒకటి అనుకుంటే ఇంకా అది 600 ఇంకా అటు ఇటు తిరగకుండా దాన్ని సాధించేదాకా వదిలిపెట్టని లక్షణం అయింది. అదే లక్షణంతో, అదే పట్టుదలతోటి ఎన్ని రకాల ఇష్యూస్ వచ్చినా వాటిని అన్నిటినీ జాగ్రత్తగా, తనే ప్రొడ్యూసర్ కాబట్టి ఆ సమస్యలన్నింటినీ అధిగమిస్తూ వాటన్నిటితోటి యుద్ధం చేస్తూ మా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ, అంటే ముందు డిఓపి గారి దగ్గర నుంచి, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, తర్వాత ఈ క్యాస్ట్ అంతా, టెక్నీషియన్స్ అందరినీ కూడా అన్ని స్థాయిల్లోనూ అందరినీ జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ తను అనుకున్న లక్ష్యానికి చేరువయ్యారు. అయితే చాలామంది సినిమా తీయగలుగుతారు, కానీ దాన్ని ప్రేక్షకులకి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నించడంలో కొంతమంది విఫలం అవుతారు. అది కూడా చూస్తుంటాం, మీకు తెలియదు ఇంకా ఇవన్నీ. నేను కొంచెం ఈ ప్రాజెక్ట్ చేసిన రోజుల్లో నాకు కొద్దిగా భయం ఉండే. అంటే ఈ సినిమా అసలు రిలీజ్ అవ్వగలుగుతుందా లేదా, అంటే ఫ్రాంక్గా చెప్తున్నాను, ఏమనుకోవద్దు, అలాంటి ఒక భయం ఉండింది నాకు. కానీ అక్కడ కూడా తన మొండితనంతో, తన పట్టుదలతోటి వదలకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇవాళ ప్రసాద్ ల్యాబ్స్లో మీ అందరి ముందు మమ్మల్ని నిల్చోబెట్టి ఈ ఈవెంట్ జరుపుతున్నారు అంటే దాని వెనకాల ఆయన పట్టుదల, ఆయన కృషి మనం ముందు అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి పట్టుదల, కృషి ఉన్న ప్రొడ్యూసర్స్, అలాంటి డైరెక్టర్స్ మనకి ఇండస్ట్రీలో ఉన్నంతకాలం సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతూనే ఉంటుంది. పనిచేసే అందరికీ, మాలాంటి వాళ్ళందరికీ కాకుండా ఇంకా కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు వస్తూనే ఉంటాయి. మేము ఎవరం ఎలా వచ్చినా, ఎంతమంది వచ్చినా మా అందరినీ ప్రేక్షకులకి పరిచయం చేయడానికి మీరందరూ నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. మీ ద్వారా మేము ప్రేక్షకులకి చేరువవుతాం. ఆ తర్వాత వాళ్ళ ఆదరణ మాకు లభిస్తుంది. ఈ సినిమాకి కూడా అలాంటి ఆదరణ లభించాలి ప్రేక్షకుల నుంచి అని కోరుకుంటున్నాను. ఇందులో నన్ను ఫస్ట్ టైం ఒక నెగిటివ్ షేడ్లో చూస్తారు. ఎంతకంటే నేను డీటెయిల్స్ రివీల్ చేస్తే కరెక్ట్ కాదనిపిస్తుంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు యశ్మిన్ గారికి, మమ్మల్ని అద్భుతంగా చూపించడంలో ఆయనతో పాటు ఒక రకంగా యుద్ధమే చేసిన మా డిఓపి గారు కర్ణ గారికి, అలాగే మిగతా టెక్నీషియన్లు,
డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న మా పరంధామరెడ్డి గారు కానీ, లేకపోతే రిషి కానీ, ఇలా అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Every day start with a first step, and this trailer was our first step towards your heart. Chandrapan Ram Samudravasi, and our expected chief guest, sir, namaste, Damodar garu, Samudra garu. Thank you so much for being here and supporting us. And to our director, Yasman garu, he was a one-man army. అండ్ టు బి ఫ్రాంక్, స్టార్ట్ చేసినప్పుడు అంత ఎక్స్పెక్టేషన్తో మేము ఉండేది కాదు. బట్ హీ వాజ్ ద ఓన్లీ వన్. అందరు ఆర్టిస్ట్ ఇక్కడ ఈరోజు ఉండి మీ ముందు అందరు ముందు మాట్లాడుతున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ అప్రిషియేటింగ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ టు బీ హియర్. అండ్ the main reason and more than a DOP to a father to me, Karna sir. Thank you sir. Actually atane naaku ee movie ki recommend chesaru. We had a great journey before also with this movie also, and it's always a home feeling when I work with him. And other artists, Harish, Raja garu, Sakaram sir, Apache sir, Chandu, my dearest friend Chandu. He always appreciates me and support me throughout my journey because he knows me since 3 years. అందరూ చాలా ఎఫర్ట్ పెట్టారు, చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. సో మీరు చూసిన ఈ సినిమా అందరి సపోర్ట్తో పాటు హార్డ్ వర్క్ కూడా July 24th మీ అందరూ ముందు రాబోతున్నాము. సో ఐ హోప్ మీ అందరూ సపోర్ట్ చేస్తారు అండ్ థియేటర్కి వెళ్ళి మూవీ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నా తెలుగులో ఏదైనా సపోర్ట్ ఐ విల్ సే సారీ బిఫోర్ దిస్, బట్ థ్యాంక్ యూ సో మచ్. బాగా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సండే పని చేయమంటున్నారు, మీరు అప్పుడు సండే కూడా కాదని పని సార్ వాళ్ళు రావడం స్పెషల్ కాదు సార్, మీరు రావడం స్పెషల్. లాదే ఉన్నాము. సో ఎనీవేస్, హ్యావింగ్ సెడ్ దట్, చంద్రప్పన్ ఏవాసి, రామచంద్రవాసి, రామ్ సముద్రవాసి. రాగానే అప్పాజీ గారు చెప్పారు, ఈ మధ్య చాలామంది జనరల్గా డాక్టర్ అవుదామని యాక్టర్ అవుతుంటారండి. నేను ఒకటే డాక్టర్ ఫినిష్ చేసి యాక్టర్ అయ్యాడని. నేను అడిగాను ఆయన్ని, ఏంటయ్యా చిన్నప్పటి నుంచి ప్యాషన్ నీకంటే, కాదండి మధ్యలో పుట్టింది ప్యాషన్ నాకు అని అడిగిన యశ్వంత్ గారు. సో ఇది ఎందుకు అడుగుతానంటే, జనరల్గా మేము అందరు కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తుంటాం, ఈ ప్యాషన్ అని చెప్పి ఫ్యాషన్గా వాడుతున్నారయ్యా, ప్యాషన్ కనపడట్లేదని చెప్పి. నేను కూడా నన్ను పిలిచినప్పుడు సరే ఇంకో చిన్న సినిమా ఇట్లాగే చేసి ఉంటారు ఏదో ఒకటి, ఈ మధ్య చాలా వాటికి వచ్చాను కదా, అట్లాగే ఉంటుందో ఎంకరేజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను ఫ్రాంక్లీ స్పీకింగ్. But when I saw the trailer and the songs, impressive, very impressive. Well, not definitely impressive visuals. Cinematographer work, your work is good. Razak, నేను యాక్చువల్గా డాన్స్ అనుకున్నా, ఇట్లాంటి సాంగ్స్లో డాన్సర్స్ చేస్తుంటారు, బట్ నువ్వు ఇప్పుడు చేసి నువ్వు ఆర్టిస్ట్ అని చెప్పి, వెరీ గుడ్, మంచి డాన్సర్ కూడా. అండ్ ఒక్క క్రాఫ్ట్ హ్యాండిల్ చేయటం ఈ రోజుల్లో గగన అయిపోయింది. మా సముద్ర బాగా చెప్తాడు మీకు ఆ విషయంలో. అట్లాంటిది 5 క్రాఫ్ట్లు హ్యాండిల్ చేస్తున్నాడంటే దట్ ఈస్ ట్రూ ప్యాషన్. అంటే ప్యాషన్కి నిజమైన మీనింగ్ అది. అంత ప్యాషన్ ఉంటేనే ఆ పని చేయగలరు, లేకపోతే కష్టం. మా వాళ్ళు ఉన్న పేర్లు వేసుకుంటే చాలామంది చేస్తుంటారు కానీ అది చేసామని చెప్పి. బట్ లిరిక్స్ కూడా బాగున్నాయి. లిరిక్స్, యువర్ లిటరేచర్ ఇన్ ద లిరిక్స్ ఇస్ క్వైట్ గుడ్. అండ్ ఆ చంద్రబోస్ రాసిన కూడా బాగుంది, ఇట్స్ వెరీ గుడ్, క్వైట్ గుడ్ మాట. సో యూనో, అండ్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇది నెక్స్ట్ స్టెప్. సినిమా బాగానే ఉంది, గట్టెక్కారు, ప్రమోషన్ కూడా చేస్తున్నారు, ఈ స్టేజ్కి వచ్చారు. ద నెక్స్ట్ స్టెప్ ఇస్ ఇంకా మన చేతిలో ఉంది. జనం థియేటర్కి వచ్చి చూడాలి, ఇట్లాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలి. చేస్తే ఇంకో సినిమా ఇంకో ఒక 2 సినిమాలు తీయగలరు, కొన్ని రోజులు చేయగలరు. మనం చేయకపోతే కనుక చాలామంది ఏంటంటే మన ఎంకరేజ్మెంట్ లేకపోతే ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఒక సినిమాతోనే వెనక తిరుగుతున్నారు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అస్. మీడియా పరంగా జనాల్లోకి తీసుకెళ్ళి జనం కూడా అందరూ థియేటర్కి వచ్చి మంచి సినిమాని డెఫినెట్గా ఆదరించాలని కోరుకుంటూ, ఐ విష్ ఆల్ ద టెక్నీషియన్స్, ద ఆర్టిస్ట్, ఈచ్ వన్ ఆఫ్ యూ ఆల్సో. యూ ఫస్ట్ టు దిస్ ఫిలిం, 4th one, గుడ్. విష్ యూ ద బెస్ట్, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మదనపల్లి అనేది చాలా మంచి, అంటే మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేస్ అది సినిమా వాళ్ళకి. ఎక్కువగా సౌత్లో ఉన్నప్పుడు తమిళ సినిమాలు బాగా చేస్తారు తెలుగు కంటే కూడా. ఇట్స్ అ లవ్లీ ప్లేస్ యాక్చువల్. బ్రహ్మాండమైన హార్స్ లీల్స్ కానీ మదనపల్లి కానీ వెరీ గుడ్ లొకేషన్స్. నేను లాస్ట్ టైం నువ్వు ఉన్నదానికి ప్రపోజల్ పెట్టినప్పుడు మదనపల్లిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి, పెడితే బెంగళూరు వాళ్ళు, తమిళ వాళ్ళు, మన వాళ్ళు కూడా బాగా చేసుకుంటారని చెప్పాం వాళ్ళకి.
మదనపల్లి బాగుంటుంది. సో ఇట్స్ రియల్లీ నైస్ ప్లేస్. గుడ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు యూ. ఆల్ ద వెరీ బెస్ట్. చంద్రప్పన్ చిత్రం ట్రైలర్ లాంచ్కి ఇచ్చేసినటువంటి పెద్దలు దామోదర్ ప్రసాద్ గారికి, ఈ చిత్ర నటీనటులకి, టెక్నీషియన్స్కి, మా మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. చంద్రప్పన్ అనే దానికి పేరు సింక్ అవట్లా, కానీ వీరప్పని సింక్ అవుతుంది చంద్రప్పన్ అంటే. కానీ ఏంటంటే ఆ చంద్రప్పన్ అని పెట్టడంలోనే ఒక మంచి టేస్ట్ ఉంది ఆ టైటిల్లోనే. కానీ డాక్టర్ గారు డాక్టర్ అవ్వబోయి మళ్ళీ యాక్టర్ అవుతూ, అలాగే డాక్టర్ అయ్యి యాక్టర్ అవ్వటం మా హీరో రాజశేఖర్ గారిలో చూసాము. నెక్స్ట్ మిమ్మల్ని చూస్తున్నాం. కానీ డాక్టర్గా ఉన్న మిమ్మల్ని ఆ గెటప్లో చూసి అసలు ఊహించుకోలేదు. వీరప్పలాగే ఉన్నారు మీరు. అంటే ఆ సబ్జెక్ట్లో అంతగా గొప్పగా ఇన్వాల్వ్ అయిపోయారు. క్యారెక్టరైజేషన్ గురించి నిజంగా చాలా బాగా మోల్డ్ అయ్యారు మీరు. డెఫినెట్గా చాలా బాగున్నారు. కంటెంట్ ఉంది డెఫినెట్గా అందులో. అలాగే ఇక ఈ సినిమాలో యాక్టింగే కాకుండా ఈ చిత్రం నిర్మాతగా, అది మళ్ళీ ఫస్ట్ టైమా సార్? నిర్మాతగా ఫస్ట్ టైం. అలాగే డైరెక్షన్, కథ, మాటలు, పాటలు ఇన్ని నిర్వహించి సినిమా చేయటం చాలా గ్రేట్ జాబ్ అండి. నిజంగా డాక్టర్గా చేసి ఇన్ని శాఖలు చేసాం. మేము చేయలేదు, లిరిక్స్ చేయలేదు, కానీ అన్నీ చేసాం. నిజంగా వండర్ఫుల్ జాబ్ సార్. కంగ్రాట్స్ సార్. మీరు మళ్ళీ మా దాసనారాయణరావు గారి లాగా అన్నింటిలో గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా కూడా డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే డెఫినెట్గా త్రూ ఈవెంట్స్ సబ్జెక్ట్స్ మీద టచ్ చేసినట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే హీరోయిన్ సోనాలి గారు చక్కగా ప్రియమైన లాగా ఉంది. డెఫినెట్గా చాలా బాగా చేశారు మీరు నిజంగా క్యారెక్టర్లో ఇమిడి. అలాగే ఫోటోగ్రఫీ కన్నాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్, మా ఫ్యామిలీ ఫ్రెండ్, మావాడు, నిజంగా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. చాలా బాగుంది ప్రతి సాంగ్. ఇడ్లీ కూడా సాంగ్ లిరిక్ రాసేవా, ట్యూన్ రాసేవా? నిజంగా అన్ని సాంగ్స్ బాగున్నాయి. హీరోయిన్ సోలో సాంగ్ కూడా చాలా చాలా బాగా నచ్చింది నాకు. సాంగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. అలాగే ప్రతి వర్క్ బాగుంది ఇందులో. సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, ట్రైలర్ కానీ, క్యారెక్టర్స్ కానీ అన్నీ కూడా చాలా రాగా చక్కగా చూస్తే ఒక మంచి లుక్తో ప్రజెంటేషన్ అయిన ఇటువంటి సినిమాలు మంచి సక్సెస్ అవుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా దీని వెనుక నాకు తెలిసి ఒక క్రైమ్ ఉందనిపించింది. బట్ క్రైమ్ స్క్రిప్ట్లన్నీ ఈ మధ్య చాలా మంచి సక్సెస్ అవుతున్నాయి. ఈ సినిమా జూలై 24th గొప్ప హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీన్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీలో చాలామంది నాకు తెలియదు, నేను కూడా మీకు తెలియదు. ఏమైనా మైక్ ముందు పెట్టుకోండి. ఓకేనా? ఏమైనా అడుగులు ముందుగా మీరందరూ నన్ను క్షమించాలి. మీలో చాలామంది నాకు తెలియదు, నేను కూడా మీకు తెలియదు. సో అందుకని అడ్రస్ చేయలేకపోతున్నాను. ఇక్కడికి విచ్చేసిన, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. దామోదర్ ప్రసాద్ సారు ఎవరైనా సరే ఫిల్మ్ ఛాంబర్లో ప్రొడ్యూసర్గా ఎన్రోల్ చేసుకుంటే ఒక మీటింగ్ పెట్టి ఒక కౌన్సిలింగ్ ఇస్తుంటారు. వీలైనంతవరకు మూవీ ఇండస్ట్రీ అంటే మనకి మీరు చూడండి, 1కి 2 సార్లు, 10 సార్లు, 100 సార్లు ఆలోచించండి. ఒక సినిమా ప్రొడ్యూస్ చేసే ముందు కానీ, డైరెక్ట్ చేసే ముందు కానీ 1కి 100 సార్లు ఆలోచించండి అని చెప్తుంటారు. సో నాకు కూడా అలాగే చెప్పిన వాళ్ళే. థ్యాంక్ యూ సార్. మీ సజెషన్స్ అన్నీ నాకు గుర్తున్నాయి సార్. ఆ మీటింగ్లో నేను ఉన్నాను. మీరు ఫిల్మ్ ఛాంబర్లో ప్రొడ్యూసర్స్ అందరూ ఇచ్చిన సజెషన్స్ అన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ మూవీ నేను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సార్ మీ సజెషన్స్ అలాగే ఇస్తూ ఉన్నాను సార్. ఇస్తేనే యూజ్ అవుతుంది. చాలా బ్లైండ్గా అందరూ వచ్చేసి సినిమాలు తీసేయకుండా లోటుపాట్లు తెలుసుకొని ముందుకెళ్ళండి అని ఒక గైడెన్స్ ఇస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అది చాలా అవసరం సార్, అందరికీ కూడా చాలా అవసరము. ఇక్కడ ఏదో వస్తుంది లేకుంటే బాగా భయంకరమైన బిజినెస్ అయిపోతుంది అనే ఉద్దేశంతో వచ్చే వాళ్ళు కాకుండా రియాలిటీ అనేది ఏమో చెప్తున్నారు ఛాంబర్లో. అది చాలా మంచి విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సముద్ర సార్ గురించి చెప్పాలంటే నేను సింహరాజ్ చూశాను, చాలా సినిమాలు చూశాను సార్. మీ పక్కన నేను నిలబడ్డాను అంటే చాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ అకేషన్ మీరు ఇచ్చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్.
అలాగే చాలామంది అడ్రస్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చారు, నాకు అవకాశం ఇచ్చారు అని చెప్పారు. నిజానికి నేను ఎవరికి ఏం అవకాశం ఇవ్వలేదు. వాళ్ళ టాలెంటే వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చేలా చేసింది. నేను ఎవరు సజెస్ట్ చేసినా, ఎవరు సజెస్ట్ చేయకపోయినా కూడా ఎవరో రికమెండ్ చేశారు లేదు వాళ్ళని తీసుకోమంటే లేదు తీసుకోలేదు. వాళ్ళ ప్రీవియస్ మూవీస్ చూసి నాకు ఓకే అనిపించిన తర్వాతనే ఈ క్యారెక్టర్కి యాప్ట్గా ఉంటారు అని అనిపించిన తర్వాతనే తీసుకున్నాను. కాబట్టి మీ టాలెంటే మీకు ఈ అవకాశం ఇప్పించింది తప్ప నేనైతే ఇవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక్కడే కొత్తదాన్ని, అందరూ చాలామంది సీనియర్స్ ఉన్నారు, అందరూ సపోర్ట్ చేశారు. చాలా సపోర్ట్ చేయబట్టే మనం మూవీ ముందుకు వచ్చింది, రిలీజ్ వరకు వచ్చాము. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, కెమెరా డిపార్ట్మెంట్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, అందరూ కూడా ఎవ్రీబడి సపోర్టెడ్ వెల్. మన సీనియర్ నటులు చాలామంది ఉన్నారు. సంజయ్ గారు రాలేదు మరి, అలాగే టెంపరవంశీ గారు ఉన్నారు, భద్రం ఉన్నారు, అప్పాజీ గారు ఉన్నారు. అప్పాజీ గారు ఇవాళ వచ్చినారు. సో అందరూ సీనియర్స్ జూనియర్స్ అని కాకుండా నన్ను ఎప్పుడు అలా ట్రీట్ చేయలేదు వాళ్ళు. నేను చెప్పిన షార్ట్ కానీ చెప్పిన సీన్ కానీ అలాగే చేయడం జరిగింది. రీటేక్ చేసుకున్నా కూడా ఓపిక్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కోఆపరేషన్. అందరూ కూడా కోఆపరేట్ చేశారు ఎవ్రీబడి. అందుకనే మనం ఇవాళ రిలీజ్ వరకు వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్. అచ్చిబాబు గారు డిస్ట్రిబ్యూటర్ బాధ్యతలు తీసుకున్నారు, యాక్టివ్గా చేస్తున్నారు, చాలా యాక్టివ్గా చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి అచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడున్నారు మీరు? థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పింది మీరు వినకుండా మీరేమన్నా చెప్తే నేను వినాలని ఉంది. ట్రైలర్ లాంచ్ చేశాము, మీకు ఎలా అనిపించింది? థ్యాంక్ యూ. సాంగ్స్ అండి థ్యాంక్ యూ. ఇంకా సాంగ్స్ బాగున్నాయా? థ్యాంక్ యూ. కొంచెం లౌడ్గా ఇస్తే కొంచెం హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక మీరు ఏమైనా అడగాలంటే అడగండి ప్లీజ్. ఇట్స్ నాట్ ఎ బయోపిక్. 2 ఈవెంట్స్ హ్యాపెండ్ ఇన్ అండ్ అరౌండ్ మదనపల్లి. ఇందులో నాట్ ఏ సింగిల్ స్టోరీ. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఒక సెపరేట్ స్టోరీ ఉంటుంది. ఈచ్ మెయిన్ క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో స్క్రీన్ ప్లే ఆర్డర్లో వెళ్తే చివరాఖరికి అర్థమవుతుంది, ఓహో ఇతని బ్యాక్ స్టోరీ ఇది, సో ఇలా జరిగింది అన్నట్లు. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే.